డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద కురుస్తోంది అని ఇప్పుడు మీడియా నిండా ప్రచారం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగానే అలాంటి నిధుల వరద ప్రవాహం రాబోతోందా? కేంద్రం బడ్జెట్ లో ఏమి ప్రవేశపెట్టారు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానని చెప్పింది ఎంత అనేది ఒకసారి మనం ఈ వీడియోలో సంపూర్ణంగా ఎంతెంత కేటాయించారు, ఏమేమి ఫిగర్లు చెప్పారు, నెంబర్స్ ఏం చెప్పారు అనేది ఒకసారి చూసుకుంటే ఎంత వస్తుంది అనేది, ఇప్పుడు 1,00,000 కోట్లని కొంతమంది, 50,000 కోట్లని కొంతమంది వాళ్ళు చెబుతున్న ప్రచారంలో నిజంగా నిజం ఎంత ఉంది? అమరావతికి ఏమిటి, పోలవరానికి ఏమిటి, వెనుకబడిన జిల్లాలకి ఏమిటి, ఈ ఇండస్ట్రియల్ కారిడార్కి ఏమిటి, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏమిటి, ఎంత కేటాయించారు అనేది ఒకసారి ప్రస్ఫుటంగా ఈ వీడియోలో నేను వివరించి చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక కేంద్రంలో ఈ రోజున లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆ బడ్జెట్ లో ఒక 2 నిమిషాల పాటు ఈ నిధుల ప్రవాహాన్ని వాళ్ళు ప్రకటించారు అని ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల రణరంగం, ఈ గోల రాజకీయాలు, ఎత్తుకు పై ఎత్తులు, కుయుక్తులు అన్నిటి తరువాత అధికారం నిలబెట్టుకోవటం, దూరంగా పంపించిన వాళ్ళందరినీ కావుగిలించుకొని దగ్గరకు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది. కానీ కేంద్రం బడ్జెట్ లో ఏమేమి కేటాయిస్తారనేది చూసిన తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టి ఒక 2 నెలలు వాయిదా వేశారు. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏముంది అని తెలిస్తే కదా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో ఏమి రాబోతోంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో ఏం ఉంది అని ఒకసారి మనం చూసుకుంటే గనుక, అమరావతి గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ విషయం 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది. 19 నుంచి 24 వరకు ఎస్పెషల్లీ దాని గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు. 2014-19 మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఒక 2,000 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. వాటికి కూడా ఏదో యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదనే పేరుతోటో మరేదో పేరుతోటి ఆ రోజు మోకాలు అడ్డటం ఒక్కటే వాళ్ళ పరమావధిగా పెట్టుకున్నారు. కాబట్టి ఏదో ఒకటి చేసి 2,000 కోట్లతోటి ఆ సాయాన్ని అక్కడికి ఆపేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ తరువాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాజధాని అభివృద్ధి కోసం ఇక ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకోవడానిక, మరి ఇతర వీటి నుంచి నిధులు సమీకరించుకోవటానికి అవకాశం కూడా కల్పించారు. అంటే అది ఈ కేంద్రంతో సంబంధం లేని అంశం. వాళ్ళు ఏమి కేటాయించారో అదే మనకి ఇక్కడ ముఖ్యమైంది. వాళ్ళు 15,000 కోట్లని కేటాయించారు. మరి అది ఈ సంవత్సరం మొత్తంలో విడుదల చేస్తాము అనేది ఈ బడ్జెట్ యొక్క సారాంశం. కానీ అది అలా జరుగుతుందా లేదా అనేది ఇచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రకటించడానికైతే నిజంగానే 15,000 కోట్లు ప్రకటించారు. ఆ తరువాత పోలవరం సంగతి గురించి ప్రస్తావించడం జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి దానికి సంపూర్ణంగా నిధులు మేమే సమకూరుస్తాం, దాన్ని పూర్తి చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం, త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తాం అనే విషయాన్ని కూడా చెప్పటం జరిగింది. కానీ ఏ మేరకు దానికి సహాయం చేస్తారు, ఎంత ఖర్చు అవుతుందనే దాని కానీ లేదు. అవుతున్న దాంట్లో ఇప్పుడు ఇదిగో ప్రస్తుతం పోలవరం అవసరాల కోసం ఇంత బడ్జెట్ కేటాయించామని ఏది చెప్పలేదు. దానికి నెంబర్ ఏం లేదు. కేవలం అమరావతి బడ్జెట్ మాత్రమే 15,000 కోట్లు అనే నెంబర్ వినిపించింది. మిగతా అన్నిట్లో ఏ నెంబరు లేదు. ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఇంకొకటి ఏమిటంటే,
మరి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రస్తావన జరిగింది. 50,000 కోట్లు దానికి కేటాయిస్తాం, 25,000 కోట్లు దీనికి కేటాయిస్తాం, నిధుల వరద ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. కానీ ఆ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి కానీ ఏ ప్రస్తావన లేదు. మరి అది అమరావతి డెవలప్మెంట్ లో భాగంగానే ఈ 15,000 కోట్లు ఒక 5,000 కోట్లు అటు కేటాయించండి అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు దాని గురించి, ఎందుకంటే ఏ ప్రస్తావన లేదు కాబట్టి. ఇక పోలవరం సంగతికి వస్తే పోలవరానికి ఎంత ఇస్తారనేది ప్రత్యేకంగా ఏమి ఒక నెంబర్ చెప్పకపోయినప్పటికీ పోలవరం గురించి మేము కన్సర్న్ లోనే ఉన్నామని చెప్పడం జరిగింది. అది ఒక మంచి శుభ పరిణామమే. కాకపోతే ఏ మేరకు మోకాలడ్డటం వీళ్ళకి అత్యంత బాగా వెన్నతో పెట్టిన విద్య. సజావుగా నడుస్తున్న పోలవరంని మోకాలు అడ్డం పెట్టి ఆపింది ఆ రోజు ఇదే భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న పెద్దలే. R&R ప్యాకేజ్ మేము ఇవ్వం, పునరావాసం మాకు సంబంధం లేదు అనే విషయాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు హడావుడిగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. మరి ఇక ఈ తరువాత ఈ ప్రయాణంలో ఇంకా ఏమి ఎత్తులకు పై ఎత్తులు కుయెత్తులు వేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పోలవరాన్ని పూర్తిగా వాళ్లే భరాయించేటట్టుగా చెప్పారు. కానీ ఎస్పెషల్లీ R&R ప్యాకేజ్ గురించి కానీ మిగతా ఏ అంశాల గురించి చెప్పలేదు. పోలవరం అనే మాట చెప్పి దాన్ని పూర్తి చేస్తాం, సంపూర్ణంగా పూర్తి చేస్తాం అనే మాట మాత్రమే చెప్పడం జరిగింది. ఇక ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏర్పాటు చేసిన వీటన్నిటికీ మేము మౌలిక సదుపాయాల నిమిత్తమై నిధులు కేటాయిస్తామని చెప్పారు. వెనకబడిన జిల్లాల కోసం మేము నిధులను కేటాయించడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. అందులో ఇంతకుముందు 2014-19 మధ్యలో ఇలాగనే ఒక్కొక్క జిల్లాకి, వెనకబడిన జిల్లాకి 50 కోట్ల చొప్పున కేటాయించారు. ఆ రోజున వచ్చిన నిధులతోటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ బడ్జెట్ లో దానికి స్పెషల్ గా ఏ పేరు చెప్పని కారణానికి ఏం జరుగుతుంది, ఎంత కేటాయిస్తారు అనేది ఇక్కడ మనకి సందిగ్ధంగా మారుతోంది. గతంలో ఇచ్చినట్టుగా ఆ 50 కోట్లు సంవత్సరానికి 50 కోట్లు చొప్పున ఒక్కో జిల్లాకి ఇస్తారా, లేదా పెంచి 150 కోట్లు కానీ 100 కోట్లు కానీ ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఇక్కడ చూడాలి. కాకపోతే వెనుకబడిన జిల్లాలకి మళ్ళీ నిధులు సమకూరబోతున్నాయి అనేది మాత్రం ఇక్కడ వాస్తవంగా కనిపిస్తా ఉంది. ఏం జరిగినప్పటికీ ఈ బడ్జెట్ లో గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదో వరద ఒకటి వస్తుంది రాబోతుంది అని అంటున్నారే, ఆ వరద తాలూకు శాఖ మాత్రం కూడా కనిపించలేదు. ఇందులో ఒక పిల్ల కాలువ మాత్రమే కనిపిస్తోంది. పిల్ల కాలువ నీరు నిండుగా పారుతోంది. ఎస్పెషల్లీ అమరావతి గురించి మాత్రమే 15,000 కోట్లు అనే నెంబర్ చెప్పడం జరిగింది. కానీ మిగతా వాటికి ఏమిటి అనేది ఏం చెప్పలేదు. 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఈ బడ్జెట్ లోనే కేటాయించారు అనేది అదేమి వాస్తవ రూపంగా ఏం కనిపించటం లేదు. గట్టిగా వాటన్నిటికీ కలిపి ఇంకొక 20,000 కోట్లు మొత్తం కలిపి ఇస్తామని చెప్పినా కూడా మనం చేయగలిగింది ఏమీ లేదు. అలాంటిది ఇప్పుడు ఈ బడ్జెట్ లో నిరుద్ధుల వరద అనంటే గతంతో పోలిస్తే గుడ్డిలో మెల్లనయం అన్నట్టుగా ఈ బడ్జెట్ ఉంది. ఇదే ఈ రోజు కుండబద్దలు.